నర్సరావుపేట ప్రకాష్ నగర్ లో మహాత్మా గాంధీకి గుడి కట్టారు. గాంధీకి అన్నదమ్ములు శ్రీపాల్ రెడ్డి, భూపాల్ రెడ్డి గుడి కట్టారు. నల్గొండ జిల్లా చిట్యాలలో అన్నదమ్ములు శ్రీపాల్ రెడ్డి, భూపాల్ రెడ్డి 4 ఎకరాల్లో గుడి కట్టారు. మన రాష్ట్రంలో మహాత్మా గాంధీకి ఇది రెండవ గుడి అని, రేపు గాంధీ జయంతి సందర్భంగా గుడిని ప్రారంభిస్తామని భూపాల్ రెడ్డి అన్నారు. గాంధీ ఆశయాల్ని కొనసాగించడానికే ఇలాంటి కార్యక్రమం చేపట్టామని, మనకి స్వాతంత్ర్యం రావడానికి గాంధీ ఎనలేని కృషి చేశారని భూపాల్ రెడ్డి కొనియాడారు. ఐఆర్ఎస్ ఆఫీసర్గా చేసి రిటైర్ అయ్యాను. అయిన తర్వాత ఇప్పుడు మహాత్మా గాంధీ చారిటబుల్ ట్రస్ట్కి గౌరవ అధ్యక్షులుగా నన్ను నియమించారు. ఈ ట్రస్టు 2004 సంవత్సరంలో నర్సరావుపేటలో మొదలుపెట్టడం జరిగింది. ఆ తర్వాత కరెక్ట్గా 10 సంవత్సరాలకు 2014లో నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెదకాపర్తి విలేజ్ విజయవాడ హైదరాబాద్ హైవే ఫేసింగ్ 4 ఎకరాల స్థలంలో మహాత్మా గాంధీకి గుడి కట్టడం జరిగింది. ఆ తర్వాత కరెక్ట్గా మరొక 10 సంవత్సరాలకి అంటే 2024 ఈ అక్టోబర్ 2కి మహాత్మా గాంధీకి రెండవ గుడి ఈ ట్రస్ట్ చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు, ఎమ్మెల్యే శ్రీ డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు వీరిద్దరూ చేస్తున్నారు. అయితే గుడి ఎందుకు కట్టారని చాలామంది అడుగుతుంటారు. ఆశ్రమాలు చాలా ఉన్నాయి కదా, మళ్ళీ గుడి ఏంటి? చాలా గాంధీ విగ్రహాలు కూడా ప్రతి ఊర్లో ఉంటాయి కదా, మళ్ళీ ఏంటి మళ్ళీ గుడి ఎందుకు అని అంటే అప్పుడు అంటారు కదండి, రామాలయం లేనిది, గాంధీ విగ్రహం లేని